రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలో అనేక సందర్భాలలో, ఎక్కువ సందర్భాలలో ఆనందించుడి, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని మనకు వ్రాయటం జరిగింది. నిశ్చయముగా ప్రభు రాకడ దినాలలో ఉన్న మనం అన్ని విషయములలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారమై ఉండాలి. విచారకరమైన మనసు, దుఃఖకరమైన మనసు మన శరీరాన్ని బలహీనపరచడం మాత్రమే కాక మన ఆత్మీయ జీవితాన్ని కూడా బలహీనపరుస్తుంది. అందుకనే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించినట్లుగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారమై ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం ప్రభునందు ఆనందించాలి అంటే, మనకి సంతోషం కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు. హబక్కుకు గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది: అంజురపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనిలో పైరు రాకపోయినా, శాలలో పశువులు ఉండకపోయినా సరే, నేను ఎల్లప్పుడూ నా ప్రభువునందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించెదను అంటున్నాడు. మన బంధకాలలో కూడా ఆనందించాలి, స్వాతంత్ర్యత కలిగినప్పుడు ఆనందించాలి. ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించే వారమై ఉంటే దాని ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక 3-4 విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడం వలన మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథం ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమని? మీరు యెహోవానందు ఆనందించడం వలన మీకు మీరు బలమునందెదురు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రియులరా, మన శరీరానికి, ఆత్మకి చాలా బలం అవసరం. ఎందుకంటే ఆత్మీయ బలం సాతానుని, పాపముని, లోకాన్ని, సాతాను సంబంధమైన ప్రతి దానిని జయించడానికి అవసరమై ఉన్నది. సంసోను సింహాన్ని, ఫిలిస్తీన్లు వేస్తున్న ప్రతి ఆలోచనల్ని జయించడానికి గల కారణం దేవుని యొక్క ఆత్మబలం. ఇప్పుడు ఆత్మబలం, దేవుని యొక్క బలం నీలో కలగాలంటే తప్పనిసరిగా నీవు ప్రభునందు ఆనందించాలి. అప్పుడు నీకు జయ జీవితం కలుగుతుంది. అలాగే హబక్కుకు గ్రంథంలో ఇలాగా భక్తుడు రాస్తున్నాడు. ఏమని? మనం ప్రభునందు ఆనందించడం వలన మన కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయబడినవై ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ప్రభు మనల్ని ఎక్కిస్తాడని. ప్రియులారా, ఎక్కలేనంత ఎత్తైన కొండలు అనేది ఆత్మ సంబంధమైన శిఖరాగ్రమైన జీవితానికి సూచనగా కనపడుతున్నది. ఈ రోజున ప్రభునందు ఆనందించిన వారందరూ నేల మట్టుకే, తక్కువ మట్టుకే ఆత్మీయతలు ఎదిగిన వారై ఉంటారు. అయితే మన ప్రభునందు ఆనందించడం వలన ఎవరూ కూడా సమీపింపు రానంతగా, ఎవరూ కూడా మనల్ని తాకలేనంతగా, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఎక్కలేనంత ఎత్తైన ఆశీర్వాదకరమైన స్థాయిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. 3వ మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో చదివితే, మనం ప్రభునందు ఆనందించడం వలన మన ఆత్మ ఉల్లాసముతో నింపబడుతుంది. దేవుడే మన ఆత్మను ఉల్లాసముతో నింపుతాడు అని అంటున్నాడు. ప్రియులారా, ఉల్లాసం అనేది, సంతోషం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి మనం ప్రభునందు ఆనందించడం వలన మన ఆత్మకు కూడా దేవుడు ఉల్లాసాన్ని కలగజేస్తాడు. అంత మాత్రమే కాక మనము ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడం వలన కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం, అలాగనే యేసుక్రీస్తు చెప్పిన మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం ఇలాగా మనం ప్రభునందు ఆనందించడం వలన మనకి ఫలము కలుగుతుంది. అనగా మనం అత్యధికంగా అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతాం. మన కాలమందు ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఎలాగా చెట్టు ఫలించుచు అభివృద్ధి చెందుతుందో, మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా అభివృద్ధి చెందే వ్యక్తులుగా మార్చబడతాం. కాబట్టి ఈ 4 ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్లుగా మీరు, నేను, మనమందరూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన మీ ఘనమైన కృపావార్త కొరకు స్తోత్రం. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించినట్లుగా మీరు మా కృపను అనుగ్రహించండి. విచారం, దుఃఖం, సమస్త విధములైన వేదన, ఇబ్బందులన్నిటిలో ప్రభువా ఎల్లప్పుడూ మీ యందు ఆనందించినట్లుగా మీరు మా కృప దయచేసి, నీ యందు ఆనందించడం వలన కలిగి ప్రతి దీవెన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు పొందుకున్నకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.